హాయ్, దిస్ ఇస్ విరాజ్. వెల్కమ్ టు finviraz.com. సో ఈ రోజు మార్కెట్లో ఏం జరిగింది, నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీలో ప్రైస్ యాక్షన్ ఎట్లా వర్క్ అయింది అనేది మాట్లాడుకుందాము. సో 15 minutes లో ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను క్లియర్ గా. సో డైరెక్షన్ అనేది క్లియర్ గానే ఉంది. సో ట్రేడ్స్ కూడా క్లియర్ గానే ఇచ్చింది. సో ఎలా జరిగింది అనేది ఒకసారి ఫస్ట్ నిఫ్టీలోను తర్వాత బ్యాంక్ నిఫ్టీలో డిస్కస్ చేసుకుందాము. ఓకే, సో ఫస్ట్ నిఫ్టీలో ఫస్ట్ 15 minutes క్యాండిల్, బుల్లిష్ క్యాండిల్. సో ఈ 15 minutes క్యాండిల్ లో మనకి యాజ్ పర్ ద ప్రీ మార్కెట్ రిపోర్ట్ ప్రకారం అయితే ఎంట్రీ ఉంది. ఓకే, యాజ్ పర్ ద ప్రీ మార్కెట్ రిపోర్ట్ ప్రకారం ఎంట్రీ ఉంది. అలాగే నెక్స్ట్ యాజ్ పర్ ద ఫిబొనాచి ప్రకారం కూడా ఎంట్రీ ఉంది. చూడండి, స్వింగ్ లో టు స్వింగ్ హై టు ప్రీవియస్ లో తీసుకుంటే యాక్చువల్ గా మార్కెట్ ఇంత వరకు వెళ్ళాలి అని యాక్చువల్ గా టెక్నికల్స్ చూపించాయి. అండ్ ఎగ్జాక్ట్ గా మనకి యాజ్ పర్ ద ప్రీ మార్కెట్ రిపోర్ట్ ప్రకారం కూడా ఇక్కడ మనకి ఎంట్రీ ఉంది. సో మనం ఇక్కడ ఎంట్రీ తీసుకుంటే ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకుంటాము, ఒక 49 to 50 points స్టాప్ లాస్ పెట్టుకుంటాము. ఇది ఇమీడియట్ గా మనకి స్టాప్ లాస్ కొట్టేసింది. విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ మినిట్స్ లోనే కొట్టేసిందండి. నెక్స్ట్ 15 minutes క్యాండిల్ దాదాపుగా మనకి స్టాప్ లాస్ కొట్టినంత పనిచేసింది. ఇది దాదాపుగా నెక్స్ట్ క్యాండిల్ లో స్టాప్ లాస్ హిట్ అయిపోయింది. సో స్టాప్ లాస్ హిట్ అయినప్పుడు ఇక్కడ ఎక్కడైనా సరే మనకి బేరిష్ ఎంట్రీ ఉందా అంటే నో, దెర్ ఇస్ నో బేరిష్ ఎంట్రీ. ట్రెండ్ ఏంటండి, బుల్లిష్ ట్రెండ్ ఓన్లీ, బేరిష్ గా మారలేదు. సో 15 minutes బుల్లిష్ గా మాత్రమే ఉంది. సో అటువంటిప్పుడు మనం ఏం చేయాలి, 5 minutes లో ఒక బుల్లిష్ ఎంట్రీ కోసం చూడాలి. 5 minutes ఆర్ 15 minutes లో ఒక బుల్లిష్ ఎంట్రీ కోసం చూడాలి. సో యాక్చువల్ గా అయితే ఇక్కడ కన్ఫర్మ్ చేసింది, బేరిష్ ఎంట్రీ ఇక్కడ కన్ఫర్మ్ చేసి, బట్ ఇక్కడ తీసుకోకూడదు, వెరీ రిస్కీ. ఒకవేళ మీరు తీసుకున్నా గానీ ఇది ఎంతవరకు రావడానికి అవకాశం ఉంది, స్వింగ్ లో టు స్వింగ్ హై. యాక్చువల్ గా అయితే మీరు ఇక్కడ ట్రేడ్ తీసుకుంటే మనం ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకుంటాము, ఒక 40 points స్టాప్ లాస్ అండ్ 50 points టార్గెట్. ఇది వచ్చి టార్గెట్ హిట్ అయింది, బట్ 15 minutes ట్రెండ్ కన్ఫర్మ్ చేసుకోకుండా తీసుకోవడం అనేది కొంచెం రిస్కీ ఎంట్రీ. ఓకే, 5 minutes లో మాత్రం మనకి ఇక్కడ ఈ లొకాలిటీలో ఈ ప్లేస్ లో మనకి 15 minutes లో మనకి బుల్లిష్ కన్ఫర్మేషన్ ఇచ్చింది అండ్ 5 minutes లో కూడా కన్ఫర్మేషన్ ఇచ్చింది. సో మీరు ఇక్కడ ట్రేడ్ తీసుకుంటే, యాక్చువల్ గా మనం ఇక్కడ ట్రేడ్ తీసుకుంటే, నేను ఇక్కడ తీసుకుందాం అనుకుందాం, మనం ఇక్కడ ట్రేడ్ తీసుకున్నాం అనుకోండి, ఇక్కడ కూడా తీసుకోవచ్చు, తీసుకోకూడదా అని అడుగుతారు కొంతమంది. ఇక్కడ కూడా తీసుకోవచ్చు, హ్యాపీగా తీసుకోవచ్చు ఈ క్యాండిల్ క్లోజింగ్ లో కూడా. సో ఇది ఎంతవరకు వెళ్ళడానికి అవకాశం ఉంది, స్వింగ్ లో టు స్వింగ్ హై టు ప్రీవియస్ లో. సో ఇంతవరకు వెళ్ళడానికి అవకాశం. స్టాప్ లాస్ ఎక్కడ ఉందండి, స్టాప్ లాస్ వచ్చి 30 points అండ్ టార్గెట్ వచ్చి 80 points. అంటే 1:2 కంటే ఎక్కువ ఇచ్చిందండి. కాకపోతే ఇంతసేపు మనం వెయిట్ చేయము, యాజ్ ఎ ఆప్షన్ బయర్ గా మనం ఇంతసేపు వెయిట్ చేయమండి. సో మీరు ఈవెన్ మీరు నెక్స్ట్ క్యాండిల్ లేదా ఆ నెక్స్ట్ క్యాండిల్ కి వెయిట్ చేసినా సరే మీకు 1:1 కంటే ఎక్కువ వచ్చింది. ఓకే, సో ఇది ఎక్కడా కూడా అసలు మనం తీసుకున్న ప్రైస్ వైపు కూడా చూడలేదు, స్టాప్ లాస్ వైపు రాలేదు, ప్రాఫిట్ వైపుకి వెళ్ళింది. సో మనకి ఇక్కడ డిస్కస్ చేసుకోవడానికి ఏమీ లేదు, ఎందుకంటే ఇక్కడ ఎక్కడ కూడా మనకి నెగిటివ్ సైన్ అనేది చూపించలేదు. బట్ ఇక్కడ మాత్రం 5 minutes లో మాత్రం చూపించిందండి. బట్ ఇక్కడ మాత్రం మనకి మళ్ళీ బుల్లిష్ సైన్ చూపించింది. మళ్ళీ సేమ్ లెవెల్స్ ఉన్నాయి కదా, దీనికంటే హై లేదు, దీనికంటే లో లేదు. సో సేమ్ లెవెల్ మనం ఇక్కడ ఎంట్రీ మళ్ళీ రీ ఎంట్రీ తీసుకున్నా గానీ మళ్ళీ ఎంతవరకు మాత్రం వెళ్ళడానికి అవకాశం ఉంది. సో మీరు ఇక్కడ చిన్న ప్రాఫిట్ తో ఎగ్జిట్ అయిపోతే మళ్ళీ ఇక్కడ ఇంకొక 20 to 30 points అనేవి గెయిన్ చేయగలుగుతారు. సో బ్యాంక్ నిఫ్టీలో ఏం జరిగిందని చూద్దాము. బ్యాంక్ నిఫ్టీలో కొంచెం డిఫరెంట్ గా జరిగిందండి, పైకి కిందకి కొంచెం ఇబ్బంది పెట్టిందని చెప్పాలి. సో ఫస్ట్ 15 minutes క్యాండిల్, బుల్లిష్ క్యాండిల్, ఇది చాలా హ్యూజ్ క్యాండిల్ అండి. యాక్చువల్ గా అయితే 5 minutes లోనే ఎంట్రీ ఇచ్చేసింది. టు బి ఫ్రాంక్ చెప్పాలి అంటే చూడండి ఒకసారి, స్వింగ్ లో టు స్వింగ్ హై టు ప్రీవియస్ లో వేసుకుంటే ఇది అప్ టు స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్స్ వరకు వెళ్ళింది యాక్చువల్ గా అయితే. కానీ నేనేం చెప్పా, 15 minutes కంప్లీట్ అయిన తర్వాత మాత్రమే తీసుకోండి అని చెప్పాను. యాక్చువల్గా 5 minutes లో తీసుకున్న వాళ్ళు కొంతమంది ప్రాఫిట్స్ బుక్ చేశారు, నాకు మెసేజ్ పెట్టారు, స్క్రీన్ షాట్స్. బట్ 15 minutes లో తీసుకున్న వాళ్ళు మాత్రం డెఫినెట్ గా లాస్ బుక్ చేశారండి. ఎందుకంటే ఇది ఇక్కడ 15 minutes క్యాండిల్ ఇక్కడ ఉన్నప్పుడు యాక్చువల్ గా మనం స్టాప్ లాస్ 90 points కంటే ఎక్కువ పెట్టకూడదు కదా. సో 90 points స్టాప్ లాస్ పెడితే ఇది వెళ్ళడం మాత్రం జస్ట్ 40 to 50 points పైకి వెళ్ళింది. బట్ నెక్స్ట్ ఈ క్యాండిల్ తర్వాత నెక్స్ట్ 15 minutes క్యాండిల్ లో చాలా హ్యూజ్ ఫాల్ అండి. 90 points మీరు కనుక స్టాప్ లాస్ పెట్టకపోతే చాలా దారుణమైన స్టాప్ లాస్ ఉంటుంది. చూడండి 190కి వెళ్ళిపోయింది. అందుకే స్టాప్ లాస్ అనేది వెరీ స్ట్రిక్ట్ అని నేను అన్ని షార్ట్స్ వీడియోస్ చేస్తున్నాను, సైకాలజీ వీడియోస్ లో చెప్తున్నాను, స్టాప్ లాస్ ప్రత్యేకంగా వీడియోస్ చేస్తున్నాను. స్టాప్ లాస్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. స్టాప్ లాస్ పెట్టకపోతే ఎంత ఘోరంగా ఉంటుంది అనేది ఒక్క క్యాండిల్ ని చూస్తే తెలిసిపోతుంది. 200 points పడ్డదండి సింగిల్ క్యాండిల్. ఓకే, సో స్టాప్ లాస్ అనేది మస్ట్ అండ్ షుడ్. సో ఇక్కడ మనకి 5 minutes లో సేమ్ నిఫ్టీలో ఎలా అయితే 5 minutes లో కన్ఫర్మ్ చేసిందో బ్యాంక్ నిఫ్టీలో కూడా కన్ఫర్మ్ చేసింది. బట్ ఒకసారి చూడండి, స్వింగ్ లో టు స్వింగ్ హై వేసుకుంటే యాక్చువల్ గా అయితే దిస్ ఇస్ ద సపోర్ట్ జోన్. ఇక్కడ సపోర్ట్ జోన్ ఉంది మనకి. సో మీరు ఒకవేళ ఈ క్యాండిల్ మనకి ఎంట్రీ ఇచ్చింది కాబట్టి, కలర్ చేంజ్ అయింది కాబట్టి, మీరు ఇక్కడ క్యాండిల్ లో ఎంట్రీ తీసుకుంటే ఒక 90 points స్టాప్ లాస్ అండ్ 90 points టార్గెట్. ఇక్కడ మీరు బయటకు వచ్చేయాలి. బట్ 15 minutes మాత్రం కన్ఫర్మ్ చేయలేదు, అదొకటి గుర్తుంచుకోండి. 15 minutes కన్ఫర్మ్ చేయలేదు. సపోర్ట్ జోన్ కు వచ్చి మంచి లెవెల్లో మనకి ఎంట్రీ ఇచ్చింది, మళ్ళీ బుల్లిష్ లెవెల్, బుల్లిష్ ఎంట్రీ, చాలా మంచి ఎంట్రీ ఉంది, అది సూపర్ ఎంట్రీ ఇది. సో మనం స్వింగ్ లో టు స్వింగ్ హై టు ప్రీవియస్ లో తీసుకుంటే, మనం ఇక్కడ ఎంట్రీ తీసుకుంటే మనం ఒక 80 points స్టాప్ లాస్ పెట్టుకుంటాము అండ్ 150 points టార్గెట్. మీరు ఇంతవరకు హోల్డ్ చేయలేము సార్, నెక్స్ట్ 2 candles లో తీసేస్తాము అన్నా సరే మీకు 100 points వచ్చిందండి విత్ ఇన్ 2 candles. ఈ క్యాండిల్ కలిపి మీరు ఈ క్యాండిల్ క్లోజింగ్ లో ఎంట్రీ తీసుకుంటారు, ఈ 2 candles లోనే మనకి 100 points వచ్చింది. సో మళ్ళీ ఇది
రెడ్ వేసిన తర్వాత మళ్ళీ గ్రీన్ వేస్తే మనం ఇక్కడ ఎంట్రీ తీసుకోవచ్చు. మీకు 5 minutes లో కన్ఫర్మ్ చేస్తుంది చూడండి. చూసారా ఇక్కడ కన్ఫర్మ్ చేసింది మళ్ళీ ఎంట్రీ. సో ఇక్కడ మళ్ళీ సెకండ్ టైం కన్ఫర్మ్ చేసినప్పుడు మీరు మళ్ళీ ఇక్కడ ఎంట్రీ తీసుకోవచ్చు హ్యాపీగా, నో ప్రాబ్లం. బట్ బేరిష్ ఎంట్రీ కోసం చూడకూడదు. ఎందుకు? 15 minutes లో కేవలం బులిష్ మాత్రమే ఉంది. సో మీరు ఇక్కడ ఎంట్రీ తీసుకుంటే ఇక్కడ స్టాప్ లాస్ 50 points స్టాప్ లాస్ అండ్ 60 points టార్గెట్. హ్యాపీ అండి. ఓకే, సో మళ్ళీ 15 minutes లో బేరిష్ ట్రెండ్ చేంజ్ అయ్యే వరకు కూడా మనకి దేర్ ఇస్ నో ఎంట్రీ. ఇక్కడ బేరిష్ గా టర్న్ అయింది, ఈ ఏరియాలో మనకి బేరిష్ గా టర్న్ అయింది. సో ఇది మళ్ళీ కిందకు వస్తున్నప్పుడు యాక్చువల్ గా అయితే స్వింగ్ లో టు స్వింగ్ హై ఇంతవరకు రావాలి. బట్ ఇది ఫాల్స్ బ్రేక్అవుట్ అని చెప్పాలి. ఎందుకంటే మార్కెట్ లో చాలా మంచి బులిష్నెస్ ఉంది, చాలా మంచి పొటెన్షియాలిటీతో మార్కెట్ చూడండి. లాస్ట్ 3 candles ఎక్సలెంట్ క్యాండిల్స్ అనమాట. ఓన్లీ లాస్ట్ 3 candles మనకి 170 points పెరిగిందండి లాస్ట్ 3 candles. సో మనకి ఆల్రెడీ మార్కెట్ లో ఒక సామెత ఉంది కదండి, ఇమ్మెచ్యూర్స్ ఓపెన్ ద మార్కెట్, మెచ్యూర్స్ క్లోజ్ ద మార్కెట్ అని. సో ఇదైతే బులిష్నెస్ చాలా మంచి స్ట్రెంగ్త్ చూపిస్తుంది. టెక్నికల్స్ కూడా చాలా బాగా వర్క్ అయ్యాయి. సో నేను చెప్తున్న టెక్నికల్స్ మీకు నచ్చితే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.